సాగర్ రోడ్డులోని గుర్రంగూడ వద్ద ఉన్న వివాదాస్పద భూమి. ఎక్కడ చూడు మొన్న ఐడిపిఎల్ భూములు, అంతకుముందు కూకట్పల్లి భూములు, అంతకుముందు హెచ్సియు భూములు, అంతకుముందు లఘుచర్ల భూములు, ఆ తర్వాత పారిశ్రామిక హిల్టు భూములు. ఇట్లా రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఈ భూమి కబ్జా చేసే గద్దలు వచ్చి వాళ్తున్నాయి. సో ఈ భూమి కబ్జా అనేది ఈరోజు కాదు, ఎంతో కాలం నుంచి జరుగుతున్నది. దానికి సంబంధించిన ఒక అంశం ఇది. 102 ఎకరాలు, ఏకంగా 102 ఎకరాల భూమి, ఇది అటవీ శాఖదే అని ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఏందో ఒకసారి చూద్దాం. సాగర్ రోడ్డులో ఆ భూమి ప్రైవేటు ఆస్తి కాదు, రాష్ట్ర సర్కారుకు అనుకూలంగా సుప్రీం సంచలనమైన తీర్పిచ్చింది. జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరమైనవి. 1953లోనే రెవెన్యూ నుంచి అటవీ శాఖకు అది బదులైంది. ఇప్పుడు కాదు, 1953, 55 ఏళ్ళ కింద, 55 ఏళ్ళ కింద ఎస్టేట్ అధికారి పేరుతో 1954 తెచ్చిన పత్రాలు చెల్లవు. అటవీ అధికారుల అలసత్వంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇది అంటే అధికారుల యొక్క నిర్లక్ష్యము, అసమర్థత. ఈరోజు ఏమవుతుంది అంటే రాష్ట్ర ప్రజలకు కానీ, ఆ రాష్ట్ర ఖజానాకు కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక తీరని నష్టంగా మారుతుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదే. 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించండి. సిఎస్కు సుప్రీం ఆదేశం. 20 ఏళ్ల వివాదానికి తెర. సుప్రీం తీర్పుతో వేల కోట్ల భూమి సర్కారు సొంతం. వేల కోట్ల విలువ చేసే 102 ఎకరాల అటవీ భూమి విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సంచలనమైన తీర్పునిచ్చింది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ రోడ్డు వెళ్ళే దారిలో ప్రధాన రహదారిపై ఉన్న ఈ భూమి తన ప్రైవేటు ఆస్తి అని కొందరు చేసిన వాదనను తోసిపుచ్చింది. రంగారెడ్డి జిల్లా ఆయత్నగర్ మండలం సాహెబ్ నగర్ కలాన్ రెవెన్యూ పరిధిలోని 201/1 సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో భాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటిస్తూ 8 వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న 102 ఎకరాల భూమి తమదేనని సాలార్జంగ్ వారసులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అది ప్రైవేటు భూమి అనే వాదన తెర మీదకి తెచ్చారు. సో ఇది నిజాం వారసులు మాదే అంటున్నారు. నిజాం పోయింది, నిజాం ప్రభుత్వం పోయింది, నిజాం అరాచకం పోయింది, రజాకర్ల కాలము పోయింది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంలో అనేకం మారినాయి. అయినా కూడా చింత చచ్చిన పులుపు జావలేదు అన్నట్టు నిజాంలు పోయినా కూడా ఆ నిజాంల వారసులు ఇంకా మాకు భూములు ఉన్నాయి, మాదే ఆధిపత్యము, మేము ఇంకా పెత్తనం చేస్తాము, మా వారసత్వం కొనసాగిస్తాము అని ఇట్లాంటి ఈ పనులు చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు సరే, ఈ ప్రభుత్వాలు కూడా అధికారుల యొక్క కుమ్ముక్కుని ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు వేస్తారు. సుప్రీంకోర్టులో ఈరోజు 102 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్. ఇది 102 ఎకరాలు ప్రభుత్వానికి వస్తే కూడా పెద్ద సంతోషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, ఆయన కట్టకపోతే ఈయన కడతాడు, ఎవడు కడితే ఉన్నది ఏదైనా గంతే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్గా అటవీ శాఖ దీన్ని వెంటనే 4 వారాల్లో నోటిఫికేషన్ ఇవ్వాలన్నది నిజంగా హైదరాబాద్ వాసులకు శుభవార్త. రేవంత్ రెడ్డికి మరి ఇది సంతోషమో బాధో తెలియదు. ఎందుకంటే 102 ఎకరాల భూమి వచ్చింది, కానీ మనం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తుంటిమి, గ్రీన్ ఫీల్డ్ హైవేలు చేస్తుంటిమి, మచిలీపట్నానికి ఎక్స్ప్రెస్ హైవేలు చేస్తుంటిమి. ఆ పక్కనే ఉన్న 102 ఎకరాల భూమి మన గవర్నమెంట్ ఫారం అయింది అనే సంతోషం లేకుండా పోయింది. అంటే లడ్డు కావాలా నాయన అని లడ్డు నోటి దానికి వచ్చి పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది గవర్నమెంట్ భూమి, ఇది ప్రైవేట్ది కాదంటే రేపు వెంటనే 100 ఎకరాలలో ఆడ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేటివి, వెంటనే హెచ్ఎండిఏకి వెళ్ళేది, అమ్మకానికి పెట్టేది. ఇప్పుడు ఎకరం 150 కోట్లు పోతుంది. సో 100 ఎకరాలను అమ్ముడు పెడితే ఎన్ని వేల కోట్లు వచ్చేది. కానీ త్రుటిలో ఈ ప్రమాదం తప్పింది. ఈ రియల్ ఎస్టేటు కబ్జా కాకుండా సుప్రీంకోర్టు ఇది ప్రైవేటు కాదని చెప్పడమే కాకుండా ప్రభుత్వం అని చెప్పి ఆ ప్రభుత్వంలో కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్. సో ఇప్పుడు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ఇది ఒక లంగ్ స్పేస్గా తయారైంది. ఈరోజు మనం అడవులని కొట్టడంతో అడవుల్లో ఉన్న జంతువులన్నీ ఊర్ల మీద పడుతున్నాయి. మనం గత 10 ఏళ్లలో మొక్కలు బాగానే నాటుకున్నాం, కొంత హరితారంతో కాలుష్యం తగ్గింది,
పచ్చదనం పెరిగింది. కానీ మళ్ళా ఏమైందంటే ఈ 2 ఏళ్లలో వనమహోత్సవం మొత్తము ఎక్కడికక్కడ కనబడకుండా తయారైపోయింది. మొక్కలు ఓన్లీ లెక్కల్లో కనిపిస్తున్నాయి. డబ్బులు జేబుల్లోకి పోతున్నాయి. కానీ భూమి మీద పచ్చదనం ఎక్కడ కనబడట్లేదు ఈ 2 నెలల్లో. అట్లీస్ట్ ఇప్పుడు ఈ 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్టు ప్రకటించడం వల్ల ఆ 102 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఇంకా ఇలాంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ హక్కులు ఉండవు, అధికారం ఉండదు, ఏముండదు. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా మొక్కలు నాటాల్సి వస్తుంది. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన అరుదైన మొక్కలను నాటొచ్చు, అరుదైన కొన్ని పక్షుల ఉండొచ్చు, అరుదైన జంతువులను పెట్టుకోవచ్చు. ఈ 102 ఎకరాల్లో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. సో ఈ 102 ఎకరాల చుట్టూ ఉన్న జనాలకు ఖచ్చితంగా అదొక ఆక్సిజన్ బ్యాగ్ లాంటిది, ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. తెలంగాణలో ఇప్పుడు రోజు రోజుకు భూముల చెరబడుతున్న ఈ ప్రభుత్వాలకు, భూములను ఎక్కడికక్కడ తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి ఆక్రమించుకుంటున్న ఈ భూ కబ్జాదారుల నుంచి ఈ 102 ఎకరాలు ఇది రావడం అనేది నాకు తెలిసి హైదరాబాద్ వాసులకు ఒక మంచి పరిణామము. తెలంగాణ ప్రభుత్వము సాధించిన మంచి విజయం, ప్రభుత్వం సాధించిన మంచి విజయము. సో మరి ప్రభుత్వము దీన్ని ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి మరి మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ మేము కేటాయించము, మాకే కేటాయించండి, అవసరాలు ఉన్నాయని అడుగుతుందా లేదా? ఖచ్చితంగా రిజర్వ్ ఫారెస్ట్ మేము డెవలప్ చేస్తాం. ఎందుకంటే హెచ్సిలో 400 ఎకరాలను చెరపట్టింది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అర్ధరాత్రి తీసుకెళ్ళి మొత్తం బుల్డోజర్లు పెట్టి చెరబట్టింది. చివరికి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు వెంటనే అక్కడ ఉన్న చెట్లను కనుక మీరు రిజిస్టోర్ చేయకపోతే చీఫ్ సెక్రటరీని తీసుకుపోయి జైల్లో వేస్తానని చెప్పింది. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ మొక్కలు రాలేదు, వీళ్ళు జైలుకు పోలేదు. ఇంకా చట్టాలు తీర్పులు ఎట్లా ఉంటాయి, మళ్ళీ దాని మీద ఎవడోడు మళ్ళీ కోర్టు ధిక్కరణ కింద పోవాలి, అది విచారణకు రావాలి, ఇదంతా చేయాలి. కోర్టు ధిక్కరణ కిందకి పోయినోన్ని మళ్ళీ ఏం చేస్తామని బెదిరించారో, ఇందులో ఏమి లోపాయకార ఒప్పందాలు ఉన్నాయో తెలియదు. మొత్తానికి అనేక విషయాల్లో కోర్టు ధిక్కరణ కిందకి పోతున్న ప్రతిపక్షాలు కానీ, ఎస్సీయూ విద్యార్థులు కానీ, ఎస్సీయూ వీసీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అవి వాళ్ళకి సంబంధించిన ఆడ ఉంటే మంచి ఒక వాతావరణం ఉంటుంది, వాళ్ళనే పోవాలి. మరి వాళ్ళు పోతలేరు అంటే ఈ లోపల ఏమి ఈ అంతర్గత ఒప్పందాలు జరిగినాయో తెలియదు. ఇప్పటి వరకు ఆడ మొక్కలను పెట్టింది లేదు. మొక్కలను పెట్టినందుకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము సిఎస్ని తీసుకుపోయి జైల్లో వేసింది లేదు. సో ఈ రకంగా ఈ అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళ మధ్య జరిగే వ్యవస్థ వల్ల రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ భూములకు ప్రమాదములు పడ్డాయి. అప్పుడప్పుడు ఇట్లాంటివి కాపాడుకోవడం వల్ల కొంత ఉపయోగం జరుగుతుంది.